వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్ డిపోలో ప్రైవేటు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు నిరసన చేపట్టారు. సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవాలని డీఎం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ బస్సులను నిలిపివేశారు డ్రైవర్లు. సీటింగ్ కెపాసిటీపై తమకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు తొలగించిన డ్రైవర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్టాండ్లో 30 ప్రైవేటు బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రైవేటు డ్రైవర్లు తమను సంప్రదించకుండా బస్సులు నిలిపివేశారని తెలిపారు ఆర్టీసీ డీఎం సుఖేందర్ రెడ్డి. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా తాండూరు, వికారాబాద్ నుంచి బస్సులు తెప్పించామని చెప్పారు. ఈరోజు పరిగి డిపోలో ఉదయం షిఫ్ట్ నుంచే మార్నింగ్ 5 గంటల నుంచి అద్దె బస్సు డ్రైవర్లు అద్దె బస్సు అనేది డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు. మనకు పరిగి డిపోలో మొత్తము 31 అద్దె బస్సులు అనేది తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ మరియు షాద్ నగర్ రూట్లో అత్యధిక బస్సులు మనకు తిరగడం జరుగుతూ ఉంది. అది ఎందుకు అనేది వాళ్ళతో మేము చర్చిస్తూ ఉన్నాం. ఇంతవరకు అఫీషియల్గా వాళ్ళు ఏమీ చెప్పలేదు. వస్తున్నామన్నారు, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఆ బస్సులు ఆగటం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పక్క డిపోల నుంచి బస్సులు తెప్పించి మనం ప్రస్తుతం టెంపరీగా ఆపరేట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళతోటి మాట్లాడటానికి ట్రై చేస్తున్నాము. త్వరలోనే ఒక గంట సేపట్లో వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కరించేసి పూర్తి స్థాయిలో బస్సులు నడపడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాము. మొత్తము మనకు ఐర్ బస్సులు 31 బస్సులు మనకు పరిగి డిపోలో ఉన్నాయండి. దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ దాదాపు ఒక 12 బస్సుల దాకా అదర్ డిపోస్ నుంచి ఇప్పటివరకు మనం ఆపరేట్ చేయడం జరిగింది. తర్వాత టైమింగ్ని బట్టి, ట్రాఫిక్ని బట్టి అక్కడ మహబూబ్ నగర్ కానివ్వండి, షాద్ నగర్ డిపో కానివ్వండి, మన వికారాబాద్ కానీ, పరిగిని కానివ్వండి, తాండూరు కానివ్వండి, మళ్ళీ అదనపు బస్సులు కూడా ఆపరేట్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడటం జరుగుతుంది. సార్ ఇగో పరిగి డిపో, పరిగి ఆర్టీసీ సంస్థ పరిగి డిపో హైర్ బస్ డ్రైవర్ల మేము ఈరోజు మాకు ఇబ్బంది జరిగింది. ఏమవుతుందంటే రోడ్ల మీద జనాలు ఎక్కువ రద్దీ ఉన్నది. బండ్లు ఎక్కడైనా ఆపకపోతే కంప్లైంట్లు వస్తున్నాయి. కంప్లైంట్లు వస్తే తీసేస్తున్నారు, డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తున్నారు. సార్ బండి ఒక్క బండిలా 50-60 మంది కంటే ఎక్కువ తిరిగే పరిస్థితి లేదు. 120 మంది 130 మంది దాకా మోస్తున్నాం బండ్లలో. అయినా కానీ ఎవరైనా రోడ్డు మీద బండి ఆపకపోతే తీసుకుపోయి కంప్లైంట్లు ఇస్తున్నారు. కంప్లైంట్ ఇస్తే సార్ తీసేది డ్యూటీలోకి తీసుకుంటలేడు. ఈ వరకు 2-3 కేసులు అయిపోయినాయి. ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాం మేము. పరిగి డిపో మన డిపార్ట్మెంట్ బస్సులతో పాటు మేము కూడా పనిచేస్తున్నాం. నంబర్ 1 పొజిషన్ మీద ఉన్నది పరిగి డిపో ఇప్పుడు ఈడ. అంటే అందులో మా శ్రమ కూడా ఉన్నది కదా సార్. మా శ్రమను గుర్తిస్తలేరు. మా శ్రమను తీసి పక్కకు పెడుతున్నారు. మేము కూడా కష్టం చేస్తున్నాం వాళ్ళతో పాటు. ఒక్కొక్క బండికి ఒక షాద్నగర్ బండి 40 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది. 40 కిలోమీటర్ల 40 స్టాపులు. టాప్ గేర్ వెళ్ళక ముందే బండి స్టాప్ వస్తుంది. 60 స్టాపులు ఉన్నాయి. డ్రైవర్లు మొత్తం డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతున్నది. మాకు శాతం అయితే లేదు బండి నడపనికి. డిఎం సార్తో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మేము కూడా పనిచేస్తున్నాము.